రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి జేపీ నడ్డా అస్వస్థతకు గురయ్యారు. ఇక అసౌకర్యంగా అనిపించడంతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు కరోనరీ ఎంజియోగ్రఫీ నిర్వహించారు. ప్రస్తుతం ఎయిమ్స్ వైద్య పరీక్షలో ఇక జేపీ నడ్డా చికిత్స పొందుతున్నారు. రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. కేంద్ర మంత్రి జేపీ నడ్డా అస్వస్థతకు గురయ్యారు. అసౌకర్యంగా అనిపించడంతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు కరోనరీ ఎంజియోగ్రఫీ నిర్వహించారు. ప్రస్తుతం ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో జేపీ నడ్డా చికిత్స పొందుతున్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ గోపీనాథ్ సిద్ధంగా ఉన్నారు. గోపీనాథ్, సాయి, గత 2-3 రోజుల నుంచి కూడా జేపీ నడ్డాకి ఆయనకి అస్వస్థతకు గురవడం జరిగింది. 2-3 రోజుల నుంచి ఆయన హెల్త్ కండిషన్ కాస్త ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన కాసేపటి క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే డాక్టర్ల పర్యవేక్షణలో ప్రస్తుతానికి ఆయన కొనసాగుతున్నారు. ఆయనకి యాంజియోగ్రఫీ కూడా చేసినట్టు కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. సో గత వారం రోజుల నుంచి కూడా కాస్త హెల్త్ పరంగా ఇబ్బందులు ఉన్నాయి. అందువల్లనే ఆయన అలసటగా ఉన్నారు. అందువల్ల హెల్త్ పరంగా కొన్ని ఇష్యూస్ ఉన్న నేపథ్యంలోనే అంటే ఇంటి వద్దనే ఆయన పెద్దగా ఎక్కువగా కూడా అంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ ఇవంతా కూడా ఎక్కడ కూడా పాల్గొనలేదు. అంటే కుటుంబ పర్యవేక్షణలోనే ఉండడం జరిగింది. అయితే ఇవాళ కాస్త అసౌకర్యంగా ఉన్న నేపథ్యంలో ఛాతీలో కావచ్చు ఇట్లా కొంచెం ఇబ్బంది ఉన్న నేపథ్యంలోనే ఎయిమ్స్ కి తరలించడం జరిగింది. ఎయిమ్స్ లో డాక్టర్లు ఆయనకి యాంజియోగ్రఫీ చేసి ఆయన హెల్త్ కండిషన్ కూడా మరి కాసేపట్లో అంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు, ప్రాణాపాయ స్థితి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇవాళ రేపు మాత్రం వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలంటూ కూడా డాక్టర్లు సూచించిన ప్రకారం అక్కడే ఎయిమ్స్ లోనే ఇవాళ రేపు కూడా 2 రోజుల పాటు కూడా డాక్టర్ల పర్యవేక్షణ ఉండే అవకాశం అయితే ఉంది. అయితే ఒకసారి ఆ కుటుంబ సభ్యులు కాస్త ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అంటే ప్రస్తుతానికి మాత్రం డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉన్నారు. ఇవాళ రేపట్లో మాత్రం 2-3 రోజుల తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో మొత్తం మీద ఎవరైతే అంటే పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఒకసారిగా ఆయన అస్వస్థత గురైన నేపథ్యంలో అందరూ కూడా కాస్త ఆందోళన చెందడం జరిగింది. అంటే జేపీ నడ్డాకి ఏమవుతుంది, ఎందుకంటే కేంద్ర మంత్రి, అది కాకుండా పార్టీలో క్రియాశీలకంగా ఆయన వ్యవహరిస్తున్నారు కాబట్టి, కీలకమైన నేత కాబట్టి ఆయన కుటుంబ సభ్యులతో పాటు సీనియర్ నాయకులు వీళ్ళందరూ కూడా జేపీ నడ్డా ఆరోగ్య పరిస్థితి పైన అంటే ఒకసారిగా తెలిసిన వెంటనే ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. సో కొంతమంది ఇప్పటికే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ ఆయన పరామర్శించేందుకు కూడా వెళ్ళడం జరిగింది. బట్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు కాబట్టి కుటుంబ సభ్యులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటికే అంటే ప్రధానమంత్రి కార్యాలయం కావచ్చు ఇట్లా మిగిలినటువంటి అంటే కేంద్ర మంత్రి వీరందరూ కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి పైన ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.